టైం అయిపోతుంది. ఏం చేయాలి? ఏం వండాలి? అలాంటప్పుడు జస్ట్ ఆమ్లెట్ అండ్ చారు ఏసుకోవాలనుకుంటున్నారా? చారైతే నా స్టైల్‌లో జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుంది. ఎలాగో కాదు. ముందైతే ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు తీసుకోండి. అదే టమాటా చారుకైతే ఉల్లిపాయ ఎయాల్సిన అవసరం లేదు. టమాటా చారు కూడా కావాలంటే నాకు కామెంట్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ, టమాటా, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండయితే వేసుకొని కొంచెం నీళ్ళేసుకొని బాగా అదే పిసకండి. ఎందుకంటే మనకి రసం దిగుతుంది. రసం దిగిన తర్వాత ఎంత చారు కావాలో అంత వాటర్ అయితే పోసుకోండి. ఆ వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం పసుపేసుకోండి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి మరగబెట్టండి. ఫుల్‌గా పొంగు రావాలి. పొంగొచ్చి కొంచెం దగ్గరికి అయితే మరగాలి. మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. రసం అనేది దిగుతుంది కాబట్టి. ఈ చారు కాంబినేషన్‌గా చికెన్ ఫ్రై అయినా, లేకపోతే ఆమ్లెట్ అయినా, ఇంకేయైనా జస్ట్ వెజ్ ఫ్రైస్ అయినా బానే ఉంటుంది. మన తాలింపులకి ఎడిట్ కావాలంటే జీలకర్ర అది పోపులు, ఆవాలు అండ్ ఇంకా ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు అయన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా! ఈలోపు మన చారు కూడా మరిగిపోయింది. చారు మరిగిపోయింది కాబట్టి తాలింపుకి నేనైతే రెడీ చేస్తున్నాను. ఒక 2 స్పూన్‌లు ఆయిల్ అయితే తీసుకోండి. ఆయిల్ అయితే తీసుకొని స్టవ్ మీద ఆన్ చేయండి. మనము పొంగిపోతుంది కదా! అలాగే మరబెట్టుకి అందులో తాలింపులేసుకొని కొంచెం లైట్ ఫ్రై చేయండి. మనకి చారుకైనా, పప్పుచారుకైనా తాలింపే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఆ తాలింపు బాగా ఏస్తేనే మనకి టేస్ట్ అనేది తాలింపేసాక మూతైతే పెట్టేయండి. మన చారైతే రెడీ అవుతుంది. అంతే మన చారు ఈజ్ రెడీ. చూడండి బుసబుసమని ఆడుతుంది కదా! ఇంతే చాలా బావుంటుందండి. ట్రై చేయండి. జస్ట్ 10 నిమిషాలు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ లోకలమ్మాయి.